నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మెడ నొప్పి ప్రమాదమా, స్త్రీలలోనే గుండె జబ్బులు ఎక్కువ, వడదెబ్బను ఎలా తట్టుకోవాలి, చెమటకాయల్ని ఎలా వదిలించుకోవాలి, ఇంకా సమస్య సలహా, హెల్త్ టిప్. మెడ నొప్పి మన తల కదలికల్ని కట్టిపడేస్తుంది. మెడను పక్కకు తిప్పనివ్వకుండా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది. తలను కొంచెం పక్కకు తిప్పినా నొప్పి, భరించలేని బాధతో విలవిల్లాడాల్సి వస్తుంది. అనుక్షణం మనల్ని చిత్రవధ చేసే మెడ నొప్పిని వైద్య పరిభాషలో సర్వైకల్ స్పాండిలోసిస్ గా పిలుస్తారు. మెడ నొప్పి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తల కదలికల్ని కట్టిపడేసి తీవ్రమైన నొప్పి, భరించలేని బాధలతో మనల్ని అనుక్షణం చిత్రవధ చేసే మెడనొప్పి మనలో చాలా మందికి ఎప్పుడో ఒకప్పుడు అనుభవమే. ఈ మెడనొప్పి అన్నది చాలా వరకు మన స్వయంకృతమే అంటారు నిపుణులు. మనం కూర్చునే భంగిమలు సరిగా లేకపోవటం, కంప్యూటర్ల ముందు మెడను మరీ ముందుకు చాచి పనిచేయటం, ఇవన్నీ మెడనొప్పిని తెచ్చిపెట్టేవేనని చెబుతున్నారు డాక్టర్లు. మన మెడలో ఉండే ఎముకలు, ఎముక మధ్యలో ఉండే డిస్క్, దాని పక్కన ఉండే కీళ్ళు అరిగి వచ్చే జబ్బుని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మన నార్మల్గా ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది మనకి కామన్లీ 50 ఏళ్ళ తర్వాత చూస్తాం. అంటే మనకి వయసు పెరిగే పాటికి ఒక 30 నుంచి 40 ఏళ్ళు వచ్చేపాటికి మన బోన్లో ఉండే స్ట్రెంగ్త్ స్లోగా తగ్గుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే స్లోలీ డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. కానీ దీని సిమ్టమ్స్ వచ్చేసి నార్మల్గా 50 ఇయర్స్ తర్వాత, అంటే 50 ఏళ్ళ తర్వాత మనకు కనబడతాయి. సో వయసు అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్. మనకి వయసు పెరుగుతూ పోతూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎక్కువగా చూస్తుంటాం. రెండోది ఏమంటే ఏదన్నా ఎప్పుడో కింద పడడం కానీ, ఏదో ప్రీవియస్గా ఏదో ట్రామా ఇంజరీ, బలంగా ఒక ఇంజరీ కావడం కానీ ఇలా జరిగినా కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది కొంచెం ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. ఇంకొకటి ఏమంటే కొన్ని డెఫిషియన్సీస్ వల్ల, లైక్ విటమిన్ D3 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తుంటాం. ఈ మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ మన కొన్ని రీజన్స్లో ఫ్లూరోసిస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో ఈ ఫ్లూరోసిస్ బెల్ట్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కూడా మన సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది కామన్గా చూస్తుంటాం. మెడ పూసల మధ్య ఉండే డిస్కులు బయటకు వచ్చి అక్కడ ఉండే నాడుల్ని నొక్కుకుంటున్నప్పుడు తీవ్రమైన మెడ నొప్పితో పాటు భుజాల్లో, చేతుల వరకు కూడా నొప్పి విస్తరిస్తుంటుంది. ఈ పరిస్థితిని సర్వైకల్ డిస్క్ సమస్య అంటారు. మెదడు నుంచి బయలుదేరి మెడ ద్వారా చేతులకు వెళ్లే నాడులు పూసలు, డిస్కుల మధ్య నొక్కుకుపోవటం వల్లే నొప్పి భుజాలు, చేతుల వరకు పాకుతుంది. సమస్య మరీ తీవ్రమై భుజాలు, చేతుల్లో తిమ్మిర్లు, చేతి వేళ్లు పట్టుకోల్పోయి వస్తువులు జారిపోతుండటం, తలుపు గొళ్ళాలు కూడా తీయలేకపోతుండటం వంటి ఇబ్బందులు ఆరంభమైతే దాన్ని రాడిక్యులోపతి అంటారు. ఎక్స్రే, సిటీ స్కాన్ లేదా MRI స్కాన్లతో మనం ఎంతవరకు బోన్ డ్యామేజ్ అయింది, ఎంతవరకు డిస్క్ డ్యామేజ్ అయింది, ఎంతవరకు మన ఈ డ్యామేజ్ వల్ల నరాలు మీద ఒత్తిడి ఉంది, వెన్న పాము మీద ఎంత మటుకు ఒత్తిడి ఉంది, ఇవన్నీ మనం ఈ ఎక్స్రే, సిటీ స్కాన్, MRI వల్ల మనం అసెస్ చేయొచ్చు. పేషెంట్కి సిమ్టమ్స్ ఎక్కువగా లేవు. మామూలుగా పేషెంట్కి మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంది, లేదా జస్ట్ చేతుల్లో అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తాయి, లేదా అప్పుడప్పుడు నొప్పి వస్తుంది, కానీ నార్మల్గా బాగానే ఉంటారు. ఇలాంటి పేషెంట్స్లో మనం జస్ట్ నొప్పి వచ్చినప్పుడు సింపుల్ అనాల్జెసిక్స్ ఇచ్చి వాళ్ళకి రెగ్యులర్ ఫిజియోథెరపీ అంటే నెక్ మజిల్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే వీళ్ళకి నొప్పి చాలా మటుకు కంట్రోల్ చేయొచ్చు. రెండోది వచ్చేసి మనం డ్రగ్స్ అంటే మన నొప్పి తగ్గించడానికి కొంత మటుకు, మజిల్స్ రిలాక్స్ చేయడానికి కొన్ని డ్రగ్స్ ఉంటాయి.